హలో మామ, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి శివ థియేటర్ అనమాట. మన గుంటూరులో అయితే ఉంటది. ఈ రోజు కుబేర మూవీ చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చేసాను. మనకి షో అయితే 10ంటికి అయితే స్టార్ట్. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారు. కానీ ఆన్లైన్ లో అయితే టికెట్లు చూపిస్తానుంది. అదే మ్యాజిక్ నాకు అర్థం కాలేదు. నేను ఈ శివ థియేటర్ లో మూవీ చూసేసరికి దగ్గర ఇయర్సే అవుతుంది. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చాను. ఇంకా ఈ కుబేర మూవీ రివ్యూకి వచ్చేసరికి ఈ మూవీ అందరికి ఎక్కదు మామ, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి ఎక్కుతుంది దీని కాన్సెప్ట్. అలాగే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అయితే అనిపించింది. దీంట్లో హీరోలు ధనుష్ అండ్ నాగార్జున. మన నాగార్జున మామ అయితే వచ్చేసాడు. నాకు నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ అయితే బాగా నచ్చింది. ఇంకెప్పుడెప్పుడు ధనుష్ వస్తాడని చెప్పేసి అయితే వెయిట్ చేసాము. ప్రతి ఒక్క రివ్యూలో ధనుష్ అయితే యాక్టింగ్ అదరగొట్టేశాడు అన్నాడు. 1 man షో అన్నారు. అందుకని చెప్పేసి ధనుష్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. అలా వెయిట్ చేస్తున్నాం లేదు, అవి వెంటనే ధనుష్ అమ్మా అనుకుంటూ వచ్చేసాడు. ధనుష్ కి తమిళనాడులోనే కాదు ఆంధ్రాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అసలు క్యారెక్టరైజేషన్ అయితే చించేశాడు. అందరికి మూవీ ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే ధనుష్ అయితే 1 man షో అని చెప్పేసి అనిపించింది. అలాగే ధనుష్ తర్వాత ఇంకెవరైనా బెస్ట్ యాక్టింగ్ చేశారంటే రష్మిక మందన. అండ్ ఆమె ఇచ్చే కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మూవీ థీమ్ వచ్చేసరికి చాలా యూనిక్ గా ఉంది. అది ఏంటి అని చెప్పేసి నేను చెప్పను, మీరే మూవీ చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. కొంచెం లాగ్ అయితే అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే ఈ మూవీలో ఇంకొక హైలైట్ వచ్చేసరికి డిఎస్పీ మ్యూజిక్. సెకండ్ హాఫ్ మట్టుకి స్పీడ్ మీద అయితే వెళ్ళిపోతా ఉండేది. అలాగే పోయిరా సాంగ్ అయితే దద్దరిల్లిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది మ్యూజిక్ గానీ వీడియో గానీ. సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఏ థియేటర్ లో చూసారని కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు ఎప్పుడు సినిమాకి వెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్.